ఏపీలో కూటమి సర్కారు బనాయించిన లిక్కర్ అక్రమ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో రిమాండ్లో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. 113 రోజులుగా జైల్లో ఉండడం, ఆధారాలు లేకపోవడం, కేసులో పురోగతి లేకపోవడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం ముగ్గురికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలతో పాటు వారి హయాంలో పనిచేసిన అధికారులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కారు. తప్పుడు సాక్ష్యాలు, వాంగ్మూలాలను అడ్డుపెట్టుకుని లేని లిక్కర్ కేసు పేరిట గత మే 14న బాలాజీ గోవిందప్పను, 16న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, వైఎస్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేసింది సిట్. లిక్కర్ అక్రమ కేసులో రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని A31గా, కృష్ణమోహన్ రెడ్డి A32, బాలాజీ గోవిందప్ప A33 నిందితులుగా చేర్చింది సిట్. ఎలాంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు వాంగ్మూలాలు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నం చేసింది. దాదాపు 113 రోజులుగా ఈ ముగ్గురిని రిమాండ్లోనే ఉంచారు. 167 క్లాజ్ 2 ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి బెయిల్ పొందే హక్కు ఉంటుంది. ఏ కేసులో అయినా నిందితులను 90 రోజులు మాత్రమే జైల్లో ఉంచాలి. అంతకు మించి జైల్లో ఉంచితే అది చట్ట విరుద్ధమే అవుతుంది. లిక్కర్ కేసులో ఎలాంటి పాత్ర లేకపోయినా ముగ్గురిని సిట్ అక్రమంగా ఇరికించింది. ఆధారాలు లేకపోయినా వాంగ్మూలాల ఆధారంగా కేసులు నమోదు చేసింది సిట్. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కుట్రపూరితంగానే సిట్ కేసులు నమోదు చేసిన విషయాన్ని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 409 సెక్షన్ ముగ్గురికి వర్తించదని న్యాయమూర్తికి నివేదించారు. దీంతో లిక్కర్ కేసులో కీలకంగా భావించిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక దుర్మార్గమైనటువంటి కేసు అది. లిక్కర్కులో అసలు స్కామ్ చేసే అవకాశమే లేదు. లేకపోయినా కావాలని చెప్పి ఎవిడెన్సులు క్రియేటెడ్ బై ది సిట్ రాజకీయ కక్ష తీర్చుకోవడానికి ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలనేటువంటి ఒక దురుద్దేశపూర్వకంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరించడం వలన అన్యాయంగా 120 రోజుల పాటు జైల్లో వారు ఉండవలసి వచ్చింది. అసలు లేని లిక్కర్ కేసును సృష్టించి తప్పుడు సాక్ష్యాలతో వేధింపులు ప్రారంభించింది కూటమి సర్కార్. సిట్ పేరిట హడావిడి చేస్తూ అక్రమంగా అరెస్టులు చేస్తూ వస్తుంది. కానీ కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో నిందితులుగా పేర్కొంటున్న వారికి బెయిల్ మంజూరు చేస్తోంది న్యాయస్థానం.